కృష్ణ బలిజ సంఘం యొక్క సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ సంఘం 14వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు నగరంలోని SGVS కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల్లో D కేటగిరీలో ఉన్నవారిని ఏ కేటగిరీలోకి మార్చాలని కోరారని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తామంటూ చెప్పారు. చీరాల శాసనసభ్యులు MM కొండయ్య మాట్లాడుతూ బీసీలందరూ ఐక్యతతో ఉండి ఏదైనా సాధించుకోవచ్చునట్టు చెప్పారు. చీరాల్లో తన గెలుపు కోసం కృష్ణ బలిజ సంఘం పనిచేసిందంటూ గుర్తు చేశారు. కృష్ణ బలిజ సభ్యులు తెలిపిన సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో PDCC బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, AMC చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెరలక శ్రీనివాసరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, చైర్మన్ గంటా త్రిమూర్తులు, కార్యదర్శి రాధాకృష్ణ, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. మిత్రులు కూడా చైర్మన్ షేక్ రియాజ్ గారు, డాక్టర్ సీతారామయ్య గారికి, ఈ కార్యక్రమ అందరూ నాయకుడికి మా కృష్ణ సంఘానికి ఫెడరేషన్ రావడంలో మేము అనుకున్న వస్తా ఎవరు ఉంటారేమో దాదాపు భోజనాలు చేసి అందరికీ పెట్టాలని అనుకున్నాం. కానీ ఈరోజు ఇంతమంది మీ అందరినీ చూస్తాం, చాలా సంతోషంగా మా యొక్క శిరు సంస్కారం ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అందరూ ముందుకు రావాలి. అదేవిధంగా మహిళలు కానీ అందరితో కూడా మన బాధలు ఏమున్నాయి, మనం ఏం చేస్తే మన కుటుంబాలంతా బాగుంటాయి, మన కుటుంబాలు కూడా ముందుకు వెళ్ళాలంటే మనం ప్రభుత్వం కూడా మనం ఏం అడగాలి, మనం ఏం చేయాలి అనే దాని మీద ఈరోజు ఇలాంటి సభలు పెట్టుకోవడం చాలా సంతోషం అని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనోళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి ఏదైతే కృష్ణ బలిజ కులం దాంట్లో డీలో ఫ్యాక్టరీలో ఉంది, దాన్ని ఏదో కూడా మార్చుకుంటే మన కుటుంబాలు కూడా చాలా మందికి ఉపయోగం ఉంటుంది. ఇబ్బందులు ఉండవు, రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు రావడానికి కానీ అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి కూడా మన వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా కూడా మా వంతు నేను కృషి చేస్తాం. మన వాళ్ళని వెంకటేశ్వర గారిని, శ్రీనివాసరావు గారిని, ఇంకా నాయకులు ఎవరున్నారో అవసరమైతే అవసరాలు తీసుకెళ్దాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా కూడా మా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కృష్ణ బలిజ సంఘం వారు ఒంగోలులో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకి వెన్నుముక ఉండే పార్టీ ఎప్పుడు కూడా ఆ పార్టీ కొరకు మీరందరూ కూడా ఎంతో కృషి చేస్తూ ఇప్పుడే రియాజ్ గారు చెప్పినట్టుగా కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కృష్ణ బలిజ సంఘం వారిని కూడా ముందుకు తీసుకెళ్ళటం చూసాం. అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక పెద్ద రాష్ట్ర మహాసభ ఒంగోలు పట్టణానికి వచ్చిందంటే నిజంగా మేము ఎంతో గర్వపడుతూ ఉన్నాం. ఎమ్మెల్యే గారైనా నేనైనా ఇక్కడ నాయకులందరూ కూడా ఇటువంటి మహత్తరమైన అవకాశం అనేది ఒంగోలు కృష్ణ బలిజ సంఘం వారందరూ కూడా ఆ దిశలు కూడా పనిచేస్తున్నాడు. వాసు అయితే ఆయన ఎప్పుడూ పొద్దున సాయంత్రం ఎప్పుడు మధ్యాహ్నం ఉన్నా కూడా అలా ఇప్పుడు రేపు ఈ ఫంక్షన్ 12వ తారీఖు అనేది కూడా చేస్తున్నాం. ఎదురు 1000 రూపాయలు ఉన్నాడు, మనం 1000కి వెళ్తే వాడు 10,000కి వెళ్ళాడు, మనం 10,000 సంపాదిస్తే వాడు 1,00,000కి వెళ్ళాడు, మీరు 1,00,000 సంపాదిస్తే 10 లక్షలకు వెళ్ళిపోయాడు. అంటే ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ డిఫరెన్స్లో మనం ఇప్పుడు దాకా కొట్టుకుంటాడుతున్నాం అంటే అనాదిగా వెనకబడుతున్నాం. అదే పరిస్థితి ఆర్థికంగా కూడా మనం కంటిన్యూగా వెనకబడటం వల్ల మనం సరైన చదువులు నోచుకోలేకపోయాం, సరైనటువంటి అవసరాలను సమకూర్చుకోలేనటువంటి స్థితిలో మీరున్నారు. ఈరోజు నాకు ఒక సమస్య చెప్పారు. బీసీడీలో యాదవులు కూడా ఉన్నారు. ద లాస్ట్ గ్రూప్ యాదవులు ఎక్కడ ఉన్నారంటే చివర బీసీ
బీసీలో ఉన్న 36 ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళకి ఇక ఈ బీసీలలో ఏబీసీలు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి మీరు బీసీలో బీసీడీలో ఏ నంబర్లో ఉన్నారో నాకు తెలియదు, 15. దీంట్లో వెలమలు కూడా ఉన్నారు, ఇదే గ్రూప్లో. ఎందుకంటే చాలా రోజులుగా 12 ఏళ్ళుగా కష్టపడే ఫలితం కేంద్ర ప్రభుత్వంలో ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోండి, దాదాపు 48 పార్టీలు 44 పార్టీలు పార్లమెంట్లో ఉంటే ఒక్క పార్టీ తప్ప అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. బీసీ బి నుంచి బీసీ ఏకి మార్చాలని కోరారు. అవన్నీ కూడా మా శక్తికి మించి మా సాయ శక్తుల ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరికీ ఏదైతే అర్జీ రూపంలో ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి మీ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా మా వంతు మేము సహకారం అందిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు ముగ్గురు కూడా కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారు. మనందరం కూడా ఎందుకంటే ముందు నుంచి కూడా బీసీలకి వెన్నుముకగా నిలిచినటువంటి పార్టీని బీసీలు అభివృద్ధి చెందాలి, బీసీలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పి ముందు నుంచి కోరుకుంటున్నటువంటి వ్యక్తులు. మీరు ఏదైతే న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అడిగారో వీటన్నిటికీ కూడా సపరేట్గా కార్పొరేషన్ కూడా కావాలని అడిగారు. కాబట్టి మా వంతుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం చేసే విధంగా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.